ఎలాగో మా ఆయన పనిచేసే కాడికే వచ్చాం కాబట్టి మా ఆయన చేసే వర్క్ మీకు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మా ఆయన టైల్స్, గ్రానైట్, మార్బుల్ వర్క్ చేస్తాడండి. ఇంతకుముందు అయితే మాది గ్రానైట్ మార్బుల్ షాప్ అనమాట. దాంట్లో పెద్ద లాస్ వచ్చి అయితే ఆ షాప్ అయితే తీసేయాల్సి వచ్చింది. టైం కలిసి రాలేదు, తీసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదే వర్క్ చేస్తూ ఉన్నాడు. మా ఆయన చేసేదైతే చాలా హార్డ్ వర్క్ అండి. ఆయనకి ఎంత అంటే ఇక్కడ ఇంత హార్డ్ వర్క్ చేసి కూడా ఇంటికి వచ్చినాక నాకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటాడు. యూట్యూబ్ పెట్టిన కొత్తలో అయితే మా ఆయన ఏమన్నారు తెలుసా, పనికి వెళ్తే నీకు ఈ బాధ ఉండదు కదా బ్రో, అంట్లు తోమే బాధ అని అన్నారు. చూశారు కదా, ఇంత హార్డ్ వర్క్ చేస్తాడండి మా ఆయన. ఇదైతే తేలిగ్గా అయిపోయే వర్క్ కాదు, చాలా గొడ్డు శాకిరి అయితే ఉండిద్ది. ఇంత గొడ్డు శాకిరి చేసుకొని వచ్చి కూడా నేను మిషన్ కుడతాననేసి నన్ను అర్థం చేసుకొని మా ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తాడండి. ఆయనకేం పని బాటలేక అయితే నాకు హెల్ప్ చేయడు. ఆయన పని ఆయన చేసుకుంటూనే నన్ను అర్థం చేసుకుని నాకైతే వర్క్ చేస్తాడు. చూడండి, ఆల్మోస్ట్ పని అంతా అయిపోయినట్లే. రూములన్నీ బండంతా పరిచేశారు. ఇంకా బయట పార్కింగ్ టైల్స్ అయితే ఉందంటండి. ఈ ఇంట్లో 3 బెడ్రూమ్లు, ఒక కిచెను, ఒక దేవుడి గది, పెద్ద హాల్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంత ఇల్లు కట్టుకోలేకపోయినా సొంత గృహం అనేది మాకు కూడా కావాలని నేను కోరుకుంటున్నాను. అది చిన్నది కానీ పెద్దది కానీ అంటే ఖచ్చితంగా నాకు పెద్ద ఇల్లు కావాలండి అనేది ఏం లేదండి. ఒక రూమ్ అయినా సరే సొంత ఇల్లు అనేది కావాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేసి మీరందరూ బ్లెస్ చేస్తే అది కూడా త్వరలోనే అవుతుందండి. ఇంకా నా మనసులో మాట అయితే మీకు చెప్పుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అది వీడియోస్కి కొంచెం లైక్స్ ఇచ్చుకుంటూ సపోర్ట్గా అయితే ఉండండి. ఇంక ఇల్లు మొత్తం చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి మా ఆయన చేసే వర్క్ అని ఓపెన్ కిచెన్ అయితే పెట్టించారు. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.